హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ మ్యాథ్స్కి సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2t వెన్ 0 లెస్ దెన్ t లెస్ దెన్ పై 0 వెన్ t గ్రేటర్ దెన్ పై. ఓకే, మరి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఉపయోగించి చేయమన్నాడు. మరి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ ఏంటంటే ఎల్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. మరి ఇక్కడ 0 టు ఇన్ఫినిటీని మనం 0 టు పైగా స్ప్లిట్ చేస్తాము, మళ్ళీ పై టు ఇన్ఫినిటీ. 0 లెస్ దెన్ t లెస్ దెన్ పై అన్నప్పుడు ఫంక్షన్ సైన్ 2tని ఉపయోగిస్తాం. అదే పై లెస్ దెన్ t లెస్ దెన్ ఇన్ఫినిటీ అంటే t గ్రేటర్ దెన్ పై అంటే 0 అనే ఫంక్షన్ ఉపయోగించి చేస్తాం. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాస్తున్నాను. సో గివెన్ దట్ f of t is equal to sin 2t when 0 less than t less than pi. అదేవిధంగా 0 when t greater than pi. మరి ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ ఉపయోగిస్తాం. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇప్పుడు 0 టు ఇన్ఫినిటీ మనం 0 టు పై, పై టు ఇన్ఫినిటీ లాగా స్ప్లిట్ చేద్దాం. సో దట్ ఈస్ 0 టు పై ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ పై టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ టీతో మనం ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే టీ వాల్యూ అనేది 0కి పైకి మిడిల్లో ఉంటుంది. అంటే 0 లెస్ దెన్ టీ లెస్ దెన్ పై అని, అప్పుడు సైన్ టీ అని సైన్ 2t ఫంక్షన్ ఉపయోగిస్తాం. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? టీ అనేది పై కంటే ఎక్కువ ఉండాలి, పై లెస్ దెన్ టీ లెస్ దెన్ ఇన్ఫినిటీ. అవునా? ఎస్. టీ లెస్ దెన్, ఇక్కడ పై లెస్ దెన్ టీ ఉంది, దాన్నే నేను ఇలా రాస్తున్నా, టీ గ్రేటర్ దెన్ పైగా రాయొచ్చు. ఫైనల్గా టీ పెద్దగా ఉండాలి. సో మీరు గమనిస్తే 2 లెస్ దెన్ 3 అయినా, 3 గ్రేటర్ దెన్ 2 అయినా ఈ రెండింటి మీనింగ్ ఒకటే. పై లెస్ దెన్ టీ అయినా, టీ గ్రేటర్ దెన్ పై అయినా ఒకటే. ఓకే, సో కాబట్టి t greater than pi is equal to integral 0 to pi e power minus st into f of t అంటే ఏం చెప్పాను? ఫంక్షన్ sin 2t into dt plus pi to infinity e power minus st when t greater than pi. So function f of t 0 into dt. మీరు గమనిస్తే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇది మిగులుతుంది. సో దట్ ఈజ్ ఇంటెగ్రల్ 0 టు పై ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ సైన్ 2t డిటి. ఇది ఎల్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, మీరు గమనిస్తే ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా ఒకటి ఉంది. సో ఏ ఫార్ములా అంటే చూడండి, ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్. ఏంటంటే ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఇక్కడ సైన్ కాబట్టి ఉండేది ఫస్ట్ సైన్ వస్తుంది,
అంటే a ఇంటూ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఓకే, అదే ఇక్కడ కాస్ ఉందనుకోండి, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ కాస్ బిఎక్స్ వస్తుంది ప్లస్ బి సైన్ బిఎక్స్. ఓకే, ఎస్. మరి ఇక్కడ ఏబీలు ఏంటో చూద్దాం. అక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్తో చేయాలి, ఇక్కడ టీతో చేయాలి. ఎక్స్ ప్లస్లో టీ అంతే. సరే, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఏ అంటే సో సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్, ఎందుకంటే టీ కోఎఫిషియంట్. బి ఈజ్ ఈక్వల్ టు టీ కోఎఫిషియంట్ ఎంత 2. ఓకే, సో ఏబిని అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, సో ఎల్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇలా ఉంది, మీరు ఇలా అప్లై చేయండి. సో ఈ పవర్ ఏఎక్స్, ఏ అంటే ఎంత మైనస్ ఎస్ ఇంటూ టీ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే మైనస్ ఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే 2 స్క్వేర్. ఓకే, సో ఇంటూ ఏ సైన్ బిఎక్స్, ఏ అంటే మైనస్ ఎస్ సైన్ బిఎక్స్ ఇంటూ సైన్ బి అంటే ఎంత 2 వేరియబుల్ టీ ఇక్కడ. ఓకే, మైనస్ బి, బి అంటే ఎంత 2 సైన్ కాస్, ఇక్కడ కాస్ బిఎక్స్, కాస్ బి అంటే 2 టీ. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0 to 5. ఓకే, కాబట్టి ఆ ఫార్ములాని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్లో టీ ప్లేస్లో పైని సబ్స్టిట్యూట్ చేస్తాం, లోయర్ లిమిట్లో టీ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ ప్లేస్లో పై ఇంటూ ఎస్ అన్నా ఎస్ ఇంటూ పై అన్నా ఒకటే. ఓకే, డివైడెడ్ బై ఇక్కడ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ మైనస్ ఎస్ టీ ప్లేస్లో పై అని చెప్పాను సైన్ 2π మైనస్ టీ ప్లేస్లో పై కాస్ 2π. అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు టీ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ చూడండి లోయర్ లిమిట్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 0 అంటే ఈ పవర్ 0 1 అవుతుంది. కాబట్టి 1 బై మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఇక్కడ చూడండి మైనస్ ఎస్ ఇంటూ టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 2 ఇంటూ 0 అంటే 0, సైన్ 0 0, కాస్ 0 1 మైనస్ 2 ఇంటూ కాస్ 2 ఇంటూ 0 అంటే 0నే. ఓకే, నెక్స్ట్ ఒక 2 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. సైన్ ఎన్ పై ఎప్పుడైనా దాని వాల్యూ 0, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో అంటే సైన్ 1 ఇంటూ పై 0, సైన్ 2 పై, సైన్ 3 పై, సైన్ ఎన్ పై 0 అయిపోతుంది. అదేవిధంగా కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్ అంటే ఎన్ ప్లేస్లో 1 తీసుకోండి, కాస్ పై 1 ఇంటూ పై అంటే -1 హోల్ పవర్ 1 అంటే -1 అవుతుంది. ఎన్ ప్లేస్లో 2 తీసుకోండి, కాస్ 2π -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. అంటే ఏమర్థమైంది ఇక్కడ దీన్ని బట్టి, ఎన్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే +1 అంటే కాస్ 2π 4π 6π అట్లా, ఆడ్ నెంబర్ ఉంటే కాస్ పై 3π 5π అట్లా ఉంటే -1. ఓకే, గుర్తుంచుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు నోట్ చేస్తున్నా L of small f of t is equal to, అది అలానే రాస్తున్నా, e పవర్ మైనస్ పై ఇంటూ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇందాక చెప్పాను సైన్ 2π దాని వాల్యూ 0, సో మైనస్ ఎస్ ఇంటూ 0 మైనస్ 2 ఇంటూ కాస్ 2π ఎన్ ఈవెన్ కాబట్టి +1 అవుతుంది, మైనస్
నెక్స్ట్ 1/s² ప్లస్ 1 4 s² ప్లస్ 4 అక్కడ ఇంటూ మైనస్ ఎస్ ఇంటూ సైన్ 0 అంటే 0 మైనస్ 2 ఇంటూ కాస్ 0 అంటే 1 అయిపోతుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ పై ఇంటూ ఎస్ బై s² ప్లస్ 4. ఇదంతా 0 అయిపోతుంది. ఇక్కడ -2 ఉంటుంది. నెక్స్ట్ -1/s² ప్లస్ 4 ఇక్కడ ఇది 0 అయిపోతుంది. -2 మీరు గమనిస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇది 2 ఇంటూ ఈ పవర్ మైనస్ పై ఎస్ డివైడెడ్ బై s² ప్లస్ 4. మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 2/s² ప్లస్ 4. రెండిట్లోంచి 2ని అదేవిధంగా డినామినేటర్లో s² ప్లస్ 1 ఉంది, అది కామన్ తీద్దాం. అంటే 2/s² ప్లస్ 1ని కామన్ తీస్తున్నాను. 2/s² ప్లస్ 4. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఏం ఉండదు, 1 ఉంటుంది. -2 కామన్ తీసాం, అట్లనే డినామినేటర్లో s² ప్లస్ 4, ఇంకా మిగిలింది ఈ పవర్ మైనస్ పై ఎస్. ఓకే, సో L of f(t). సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.